మీకు తెలుసా? ఒకప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనిక నగరం భారతదేశంలో ఉండేదని, అక్కడ మార్కెట్లలో వజ్రాలు సాధారణ వస్తువుల్లా అమ్మేవారని, విదేశీయులు ఆ నగరాన్ని చూసి షాక్ అయ్యారని. కానీ ఈరోజు అదే నగరం శిథిలాల మధ్య నిశ్శబ్దంగా పడిపోయిందని. ఇంకా ఆశ్చర్యం ఏంటంటే, ఆ సామ్రాజ్యం గురించి మన చరిత్ర పుస్తకాల్లో చాలా తక్కువగా మాత్రమే చెప్పబడింది. రాత్రి సమయంలో మండుతున్న అగ్నిజ్వాలలు, నేలమట్టమైన రాజమహళ్ళు, విరిగిపోయిన విగ్రహాలు. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన భారత సామ్రాజ్యం చివరి శ్వాస తీసుకుంటోంది. అదే విజయనగర సామ్రాజ్యం. 14వ శతాబ్దం. దక్షిణ భారతదేశం యుద్ధాలతో కాలిపోతోంది. ఉత్తర దాడులు పెరుగుతున్నాయి. చిన్న చిన్న రాజ్యాలు ఒక్కొక్కటిగా కూలిపోతున్నాయి. ప్రజల్లో భయం పెరుగుతోంది. అలాంటి సమయంలో ఇద్దరు సోదరులు ఒక నిర్ణయం తీసుకున్నారు. హరిహరరాయలు, బుక్కరాయలు. తుంగభద్ర నది ఒడ్డున ఒక కొత్త సామ్రాజ్యానికి పునాది వేశారు. కానీ వాళ్ళు నిర్మించింది సాధారణ రాజ్యం కాదు. అది భారతీయ సంస్కృతిని కాపాడేందుకు నిర్మించిన ఒక మహాగోడ. రాతి కొండల మధ్య నిర్మించిన హంపి నగరం సహజ కోటలా కనిపించేది. ఎత్తైన బండరాళ్ళు, భారీ కోడలు, రహస్య మార్గాలు. శత్రువులు దాడి చేసినా లోపలికి చేరుకోవడం చాలా కష్టం. క్రమంగా విజయనగరం దక్షిణ భారతదేశంలోనే అత్యంత శక్తివంతమైన సామ్రాజ్యంగా మారింది. అక్కడి సంపద గురించి విదేశీ ప్రయాణికులు రాసిన మాటలు ఇప్పటికీ చరిత్రకారులను ఆశ్చర్యపరుస్తాయి. ప్రపంచంలో ఇంత ధనిక నగరం నేను ఎప్పుడూ చూడలేదు. అరేబియా నుంచి గుర్రాలు, పర్షియా నుంచి వస్త్రాలు, యూరప్ నుంచి వ్యాపారులు అందరూ హంపికి రావడం మొదలుపెట్టారు. ఆ నగరంలోని మార్కెట్లలో బంగారం, వజ్రాలు బహిరంగంగా అమ్మేవారని చెప్తారు. కానీ విజయనగరానికి అసలు బలం సంపద కాదు, దాని సైన్యం. లక్షలాది సైనికులు, యుద్ధ ఏనుగులు, అద్భుతమైన వ్యూహాలు. ఈ సామ్రాజ్యం దక్షిణ భారతదేశాన్ని శతాబ్దాల పాటు రక్షించింది. ఆ తర్వాత చరిత్రలోకి అడుగుపెట్టాడు ఒక మహారాజు, కృష్ణదేవరాయ్. అతను కేవలం రాజు కాదు, యోధుడు, కవి, వ్యూహకర్త, ప్రజల మనసులు గెలుచుకున్న నాయకుడు. అతని పాలనలో విజయనగరం తన అత్యున్నత స్థాయికి చేరుకుంది. హంపి వీధుల్లో విదేశీ వ్యాపారులు నిండిపోయేవారు. దేవాలయాల గోపురాలు ఆకాశాన్ని తాకేవి. రాజమహళ్ళు వజ్రాల కాంతితో మెరిసిపోయేవి. కృష్ణదేవరాయలు యుద్ధరంగంలోకి దిగితే శత్రువులు భయంతో వెనక్కి తగ్గేవారని కథలు చెప్తాయి. కానీ అతని గొప్పతనం యుద్ధాల్లో మాత్రమే కాదు, కళలు, సంగీతం, సాహిత్యం, ముఖ్యంగా తెలుగు భాషకు అతను ఇచ్చిన ప్రోత్సాహం అపారమైనది. తెలుగు సాహిత్య చరిత్రలో స్వర్ణయుగం అప్పుడు ప్రారంభమైంది. అష్టదిగ్గజాలు అనే మహాకవులు అతని రాజసభలో వెలిగారు. అన్నీ పరిపూర్ణంగా కనిపిస్తున్న సమయంలో చరిత్ర ఒక్కసారిగా మారిపోయింది. కృష్ణదేవరాయల మరణం తర్వాత సామ్రాజ్యంలో అంతర్గత రాజకీయాలు పెరిగాయి. ఇదే సమయం కోసం ఎదురుచూస్తున్న శత్రు రాజ్యాలు రహస్యంగా ఒక్కటయ్యాయి. విజయనగర శక్తిని చూసి భయపడిన సుల్తాన్లు కలిసి ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమయ్యారు. ఆ తర్వాత వచ్చింది భారత చరిత్రనే మార్చేసిన యుద్ధం, తాళికోట యుద్ధం. 1565 సంవత్సరం. యుద్ధ భూమిపై లక్షలాది సైనికులు ఎదురెదురుగా నిలబడ్డారు. ఆకాశం మొత్తం దుమ్ముతో కప్పుకుంది. యుద్ధ డంకాలు భూమిని కంపించాయి. మొదట విజయనగర సైన్యం గెలుస్తున్నట్టే కనిపించింది. కానీ ఒక్క ద్రోహం మొత్తం సామ్రాజ్యాన్ని కూల్చేసింది. సైన్యంలో ఉన్న కొందరు నాయకులు యుద్ధ మధ్యలోనే పక్షం మార్చారని చెప్తారు. అంతే, విజయనగర సైన్యం ఒక్కసారిగా చీలిపోయింది. ఆ రోజు భారత చరిత్రలో అత్యంత భయంకరమైన విధ్వంసాల్లో ఒకటి జరిగింది. హంపి నగరం దోపిడీకి గురైంది. దేవాలయాలు కూల్చివేయబడ్డాయి, విగ్రహాలు ధ్వంసమయ్యాయి.
అగ్నిజ్వాలల్లో రాజమహళ్ళు మాయమయ్యాయి. ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన నగరం కొన్ని రోజుల వ్యవధిలో శిథిలాలుగా మారిపోయింది. కానీ అసలు ప్రశ్న ఇప్పుడు మొదలవుతుంది. ఇంత గొప్ప సామ్రాజ్యం గురించి మనం ఎందుకు చాలా తక్కువగా వింటాం? ఎందుకు ఈ కథ ప్రపంచ చరిత్రలో పెద్దగా కనిపించదు? ఎందుకు విజయనగర సామ్రాజ్యం గురించి సినిమాలు, డాక్యుమెంటరీలు చాలా అరుదుగా ఉంటాయి? బహుశా భారత చరిత్రలో కొన్ని అధ్యాయాలు పూర్తిగా చెప్పబడలేదేమో. ఇప్పటికీ హంపి శిథిలాలు నిశ్శబ్దంగా నిలబడి ఉన్నాయి. విరిగిపోయిన రాతి స్తంభాలు, కాలిపోయిన నిర్మాణాలు, ఖాళీ రాజమందిరాలు అవి ఒక్కటే చెబుతున్నాయి. ఇక్కడ ఒకప్పుడు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన సామ్రాజ్యం ఉండేది. మరి ప్రశ్న ఇంకా అదే, ఇంత గొప్ప సామ్రాజ్యం కథ ఎందుకు మరుగున పడిపోయింది? కానీ విజయనగర సామ్రాజ్యం పతనానికి అసలు కారణం నిజంగా ద్రోహమేనా, లేక చరిత్ర దాచిన ఇంకో భయంకరమైన రహస్యం ఉందా? తాళికోట యుద్ధం వెనుక జరిగిన అసలు కుట్ర, హంపి నగరంలో ఇంకా మిగిలి ఉన్న రహస్యాలు తర్వాతి వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి తెలియని భారత చరిత్ర కథల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.